మీ అమ్మాయి పుట్టినరోజు, ఆ డే మీకు ఏమనిపించింది? చాలా హ్యాపీ. పాప కావాలనుకున్నాను ఫస్ట్. చిన్నప్పటి నుంచి మీ కూతుర్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? అన్నీ అల్లరి పాము అన్నీ. సో ఒక 5 చిలిపి పనులు చెప్పండి, ఏమేమి అల్లరి చేసింది గుర్తుండిపోయేది? అల్లరి అలిగేది ఎక్కువ. ఏమనంటే అలిగి అంటే ఒక దగ్గరికి వెళ్ళి అలిగేది ఇక పొద్దంతా అట్లనే. మీ అమ్మాయితోటి మీకున్న మధురమైన క్షణాలు ఏంటి? ఏం చెప్తాం, అన్నీ అని చెప్తున్నా కదా, అన్నీ. ప్రతిదీ. ఈరోజు పెళ్ళి కూతురిగా ఆమె రెడీ అవుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సో ఆల్మోస్ట్ ఇంకా 2 డేస్లో పెళ్ళి రెడీ అయిపోతుంది, హడావిడిగా అన్నీ జరుగుతున్నాయి పెళ్లి పనులన్నీ. సో ఈ మూమెంట్ మీకు ఏమనిపిస్తుంది? సంతోషం, బాధ, వెళ్ళిపోతుంది కదా ఇంట్లో నుంచి. మీ కూతురి పెళ్లి గురించి మొదటిసారి మీరు ఎప్పుడు ఆలోచించారు? ఒక 3 years బ్యాక్ నుండి చేయాలి. అన్వేషే కరెక్ట్ పర్సన్ అని మీరు ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? అన్వేషణ చూసినప్పుడు అంటే చూస్తేనే ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుంది అంతే నాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినా కదా, ఈ అబ్బాయి కరెక్ట్ మా అమ్మాయి కనుక ఫిక్స్ అయిపోయింది. ఇంకా చెప్పినా కూడా ఇంటికి వచ్చి నీకు ఆ అబ్బాయి మంచిగా ఉంటుంది. ఓకే ఓకే. సో సరే, ఆ అన్వేషణ ఫస్ట్ టైం ఓకే ఫిక్స్ అయిపోయారు కరెక్ట్ అనేసి. సో ఫస్ట్ టైం చూస్తే ఒక మైండ్లో ఒక ఇంప్రెషన్ అనేది పడుతుంది కదా. సో వైష్ణవి కానీ ఇప్పుడు ఫస్ట్ చూసిండు, వైష్ణవి వచ్చిన తర్వాత ఏమంది అన్వేష్ గురించి? ఫస్ట్ నాతో ఏం చెప్పలేదు, నాకు 2 days టైం కావాలన్నది. ఓకే. మేము అడిగినా కూడా నాకు 2 days టైం ఇస్తే నేను చెప్తా అన్నది. తర్వాత చెప్పింది నచ్చిందమ్మా. కొత్త జీవితంలో అడుగు పెడుతున్నాం మీ కూతురికి మీరు ఇవ్వాలనుకున్న మంచి మాటలు, మంచి చెడ్డలు చెప్తాం. అది మంచిగా ఉండాలి, అత్తగారింట్లో కూడా అందరితో బాగుండాలి, సినారీస్ వేరే ఉంటాయి. హస్బెండ్తో మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, అదే కదా ఇక. మీ కూతురికి అల్లుడికి మీరు చెప్పాలనుకున్న వర్డ్స్ ఏంటి? ఇప్పుడు ఇద్దరు కలిపి చెప్తున్నారు. ఇద్దరు బాగుండాలి, ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు. ఇంకా దాని బిహైండ్ ఇంకేమైనా కూడా ఇంకేం చెప్తాం, ఇద్దరు మంచిగా ఉంటే చాలు కదా మాకు హ్యాపీ. మీ కూతురు మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది, ఈ టైంలో మీ హృదయం ఏం చెప్తుంది? ఎట్లైనా అమ్మాయి అత్తగారింటికి వెళ్ళాల్సిందే కదా, ఇప్పటికైనా బాగా ఉన్నా కూడా పంపించాల్సింది. ఓకే, మీ అమ్మాయి గురించి ఒక 5 words అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి మీరు చెప్తున్నారు. మా అమ్మాయిని కూడా మాలా కన్న కూతురులా చూసుకోవాలి వాళ్ళు, అంతే నేను చెప్పేది. ఓకే, కూతురికి చెప్పే జాగ్రత్తలు చెప్తున్నా కదా, అత్తగారింట్లో మంచిగా ఉండాలి, అందరితో వాళ్ళని గౌరవించాలి, వంట పని అయితే నేర్చుకోవాలి ఫస్ట్. వంట రాదు, అదే బాధ. తోటి కోడలతో బాగుండాలి, అందరితో బాగుండాలి. సో ఇంకోటి నార్మల్గా నాన్ వెజ్ ఎప్పుడు మానేసింది? ఆమె 2nd క్లాస్లో, 2nd క్లాస్ వరకు తినేది. వేరే స్కూల్కి వెళ్ళినాక అక్కడ అంతా వీళ్ళు ఉండేదన్నట్టు, ఎవరు బ్రాహ్మిన్స్. ఓకే, వాళ్ళందరూ
తింటారా నాన్ వెజ్ అని అంటే తినద్దు కదా శ్రీ యానిమల్స్ని కట్ చేసుకొని తింటారా అది అని అన్నారు. అప్పటి మనసు అమ్మ నేను యానిమల్స్ని తింటానా తినద్దు అమ్మ అనేసి నేను ఎంత పాపం తప్పు చేస్తానా అని అనుకుని మానేసింది. ఓకే, మనకి ఇప్పుడు అన్న వేరే కంట్రీలో ఉన్నాడు కదా, సో వాళ్ళిద్దరు బాండింగ్ ఎట్లుంటుంది, వాళ్ళిద్దరు ఎట్లుండేది చెప్పండి. మళ్ళీ దాని తర్వాత వాళ్ళిద్దరు చేసిన ఇరిటేషన్ పని మీకు ఇక వాళ్ళిద్దరు బాగుండేది కానీ అల్లరి చిన్నప్పుడు ఒక చిన్న వస్తువును నాకంటే బాగా అల్లరి చేసేటోళ్ళు. నేను ఆ చిద్దరిని కొట్టేది. వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. వాడికి చాలా ఇష్టం చెల్లి అంటే. మరి రాలేక అదే కదా, అది కూడా ఒక బాధ.